అగ్నిపథ్ ఇష్యూ తెర మీదకి వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ ఇన్సిడెంట్ టీవీలో చూసిన తర్వాత మీరు దాన్ని విట్నెస్ చేసినంత ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి మీకు? ఇది ఫస్ట్ టైం చూసిన తర్వాత ఎందుకు అనిపించింది, తప్పు ఎందుకు చేస్తున్నారు అని. అంటే నీకేం తెలుసురా, నువ్వు చిన్నోన్వి, లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నావు ఏంటి అని. అగ్నిపథ్ స్కీమ్ లో మనం చూసినట్టయితే చాలా మందికి ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే 4 సంవత్సరాల వరకు ఓకే, దాని తర్వాత ఏంటి? వాళ్ళకు ఎగ్జిట్ పాలసీ క్లారిటీ లేదు. గవర్నమెంట్ కూడా ఆ ఎగ్జిట్ పాలసీని క్లారిఫై క్లియర్గా డిఫైన్ చేయలేదు. దానికంటే ముందు రాహుల్ గాంధీ గారి మీద ఈడీ రైడ్స్ మీరు ఎలా చూస్తారు? ఐ థింక్ రూలింగ్ పార్టీ ఆపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా లాస్ట్ రాజకీయంగా ఒక పార్టీ ఎప్పుడైనా మమ్మల్ని టార్గెట్ చేసి ఈడీ ఇంటర్వ్యూస్ మీద ఈ అన్రెస్ట్ కంట్రీలో ఉంది చూడండి. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ. ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తే వచ్చే ఎన్నికల్లో మాకు మార్గం క్లియర్ అయిపోతుందనా? ప్రతిపక్షం లేకుండా డెమోక్రసీ బతకలేదు. ఇప్పుడు అదే కదండి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ విషయానికి వచ్చేస్తే కూడా కుండానే కొన్ని ఏరియాస్ ఆక్రమించుకోవడం అవి జరుగుతూనే ఉన్నాయి. బట్ ద కేసెస్ ఆర్ గోయింగ్ ఆన్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద కోర్ట్. ఒక పార్టీ వైపే తన అడుగులు వేస్తూ ఉన్నారని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు. అది బీజేపీ కావచ్చా? I will always be involved in politics. అంటే ఎటువైపు మేబీ అంటే there's no assurance. కానీ ఆ టైంలో ఎక్కడికో తెలియదు కానీ గమ్యం అయితే తెలియదు, కానీ ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. ప్రయాణం ఎప్పుడో స్టార్ట్ అయింది అండ్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసారని చెప్పొచ్చా? దగ్గరికి రావాలి కదా ఏదో ఒక పాయింట్ లో. ఐ థింక్ ద పాయింట్ విల్ బి సూన్. రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా బాసర్కి వెళ్తూ ఉంటే ముందస్తుగా తన్ని అరెస్ట్ చేశారు, ప్రివెంటివ్ అరెస్ట్ కింద. ప్రివెంటివ్ అరెస్ట్ ఈజ్ కంప్లీట్లీ ఇల్లీగల్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అతని పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా, ఒక మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్గా పరామర్శించాలో, మాట్లాడాలో, తెలుసుకోవాలో ఏదన్నా ఒకటి చేయొచ్చు. మీరే కదా ఉద్యమం చేశారు, అందరూ కలిసే చేశాం కదా. సో అలాంటి సమయంలో కనపడినటువంటి ఈ ప్రివెంటివ్ అరెస్ట్లు ఇలాంటి సమయంలో మీరు వచ్చిన తర్వాత పవర్లోకి ఎలా చేయగలుగుతున్నారు అని అడుగుతున్నారు. 1991 లిబరలైజేషన్ తర్వాత గవర్నమెంట్ ఈ ఎకానమీని కంట్రోల్ చేసేది చాలా వరకు తగ్గించింది. ఆ మైండ్ సెట్టే కారణం. ఎందుకంటే ఆ మైండ్ సెట్ వీళ్ళు తెచ్చుకున్న మైండ్ సెట్ కాదు. పీపుల్ హూ వర్ బోర్న్ ఇమీడియట్లీ ఆఫ్టర్. అంటే అగ్నిపథ్ స్కీమ్ బాగుంది అనే వాళ్ళకి వాళ్ళు ఏమంటారంటే దీని గురించి మాట్లాడుతున్నారు. ఈ 11.71 lakhs ఇస్తున్నాం కదా, బయటకు వచ్చే వాళ్ళు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. అబ్సల్యూట్లీ ఐ అగ్రీ విత్ దట్. ఎందుకంటే 11.71 lakhs తో పాటు ఎవ్రీ ఇయర్ ద సేవింగ్స్, అంటే యూ మైట్ హ్యావ్ సమ్ సేవింగ్. అగ్నివీర్స్ బయట వచ్చిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది అని చెప్పి ఒక స్టేట్మెంట్స్ కూడా మనం చూస్తున్నాం. ప్రొటెస్టర్స్కి ఆర్మీలో ప్లేస్ లేదు అనడం కరెక్టే. ఎందుకంటే లైక్ సింప్లీ స్పీకింగ్, రిజర్వేషన్స్, మీడియాక్రిటీ, దీనికి ఎక్స్క్యూజ్, దానికి ఎక్స్క్యూజ్ విద్ ఇన్ ద కంట్రీ అండి. Every day we are seeing departments, civil aviation department also, for Agniveers to get reassimilated into the said field. Hi, hello, welcome to Signature Studios. నేను మీ శశి. ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి చాలా వరకు సంఘటనలకి మనకు ఆన్సర్స్ కావాలంటే మనం రైట్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే రైట్ పర్సన్స్ రైట్ ఆన్సర్స్ ఇవ్వగలరు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్స్ ఆఫ్ ద సొసైటీ, అండ్ ఇన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆవిడ దగ్గర నాకు తెలిసి బహుశా సమాధానం లేని ప్రశ్నలు చాలా తక్కువ ఉంటాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వన్ అండ్ ఓన్లీ అడ్వకేట్ రచనా రెడ్డి గారు. హాయ్ అండి. నమస్తే అండి. బాగానే ఉన్నాను. హౌ యూ శశి? సూపర్. సో రచనా రెడ్డి గారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్గా మీరు జూబ్లీ హిల్స్ మైనర్ గ్యాంగ్ రేప్ గురించి రియాక్ట్ అయిన విధానం చాలా మందికి నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఒక ఉమెన్గా మీరు మాట్లాడిన విధానం
హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో మై వైఫ్, మై మదర్, ఎవ్రీబడి అప్రిషియేటెడ్ యూ. ఫస్ట్ అది మీకు చెప్పి ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యువర్ ఫ్యామిలీ యాజ్ వెల్ అండ్ ఎవ్రీబడి హూస్ అప్రిషియేటెడ్. ఎస్ ఎందుకంటే అలాంటి సంఘటనల్ని ముక్త కంఠంతో ఖండించాలి. ఎస్, యూ విల్ బి ద ఫస్ట్ పర్సన్ ఎవ్రీ టైమ్ టు డూ దట్. యూ ప్రూవ్డ్ అగైన్. థ్యాంక్ యూ. అఫ్ కోర్స్ చాలామంది ఈ ఇష్యూ గురించి ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే ఇది ఎలా వెళ్తుంది అని అనుకుంటున్నటువంటి పరిస్థితిలో మనం తప్పకుండా ఈ ఇష్యూ గురించి అడ్రస్ చేయాల్సిన టైం వచ్చింది. అండ్ ఎవ్రీబడి షుడ్ నో. అండ్ గత కొద్ది రోజులుగా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. అగ్నిపథ్ ఇది ఒక ఇష్యూ అనే దానికంటే కూడా ఇది ఒక రీజనబుల్గా డీల్ చేయాల్సినటువంటి ఒక చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కమ్ ఇష్యూ అనొచ్చు. ఎందుకంటే యూత్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. 22, 23 యంగ్స్టర్స్. ఇది ఏం జరుగుతుంది, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మనం సంఘటన చూసాం, బీహార్లో చూసాం, చాలా వరకు చూసాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ అగ్నిపథ్ ఇష్యూ వచ్చిన తర్వాత, తెర మీదకి వచ్చిన తర్వాత, ఆ ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్, ఆ కొత్త మోడర్నైజేషన్ ఆఫ్ ఆర్మీ అనొచ్చు, ఇండియన్ ఆర్మీ అనొచ్చు, ఏదేమైనా రచన గారు, ఈ ఫస్ట్ ఇన్సిడెంట్ టీవీలో చూసిన తర్వాత, మీరు దాన్ని విట్నెస్ చేసిన తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి మీకు? టీవీలో ఈ వైలెన్స్, వ్యాండలిజం ఇది ఫస్ట్ టైం చూసిన తర్వాత ఎందుకు అనిపించింది, ఎందుకు అండ్ ఎందుకు తప్పెందుకు చేస్తున్నారు అని. ఎందుకంటే మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 70 years కన్నా ఎక్కువైంది అనుకుంటా. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకు యూత్, యంగ్ పీపుల్ అండ్ అంటే చాలా జనరేషన్స్ వచ్చినాయి అప్పటి నుంచి, మనకు ఒక ఎంటైటిల్మెంట్ అలవాటు అయిపోయింది. నాకు ఇది రావాల్సిందే, నేను దీనికి అర్హున్నే అనే ఎంటైటిల్మెంట్ అలవాటు అయిపోయింది. అండ్ అనడానికి ఇది ఎంత దెర్ ఈస్ అ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ కాల్డ్ చీజీ ఆర్ కార్నీ. ఓకే, అనడానికి అలా అనిపించినా కానీ, సర్లేవో ఇలాగే అంటారు అని అన్నా కానీ, దేశభక్తికి a love for the nation is very different from employment. A love for a nation and your ability and willingness to die for the country cannot be equated with or cannot be disrespected. I will use the word disrespected by using just a job, government ki naukri, government job, employment, way to make a living ane danni equate cheyalem. And Agnipath as a scheme, I will not hesitate in saying that Agnipath as a scheme is the disruption the status quo needed in order to construct the right force or the right manner in which the Indian armed forces should go. Army, Navy, Air Force, every which way. So అందుకోసము నేను నాకు I'm there on this show and you're talking to me. I know there'll be a lot of criticism coming, that I don't care for the youth or something, but because I care for the youth and the young people, మన దేశంలో ఏజిజం చాలా ఎక్కువ అండి. అంటే నీకేం తెలుసురా, నువ్వు చిన్నోన్వి, లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నావు ఏంటి అని. సో ఆ ఏజిజంని ఫర్ ద ఫస్ట్ టైం, అంటే నాకు అనిపించి ఫర్ ద ఫస్ట్ టైం పక్కకు పెట్టి, బేస్డ్ ఆన్ మెరిట్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా or the most important and the biggest employing department of India, which is the defense forces, is screaming and telling, we do not care about your age or your experience, we want you young because we need you young. Okay. మనకు వాంటింగ్, ఇష్టం, కావాలి అనేది ఒకటి, మీరు అవసరం అనేది దట్ ఈస్ సో మచ్ మోర్ ఇంపార్టెంట్. ఇష్టం వేరు, అవసరం వేరు. మీరు అవసరం మాకు. ఏం ప్రాబ్లం ఉందండి అగ్నిపథ్ స్కీమ్ తోని? యు ఆర్ 46,000 నౌ అండ్ వాళ్ళు 1.5 lakh దాకా కన్స్క్రిప్షన్స్ ఇంక్రీజ్ చేస్తాము అంటుండ్రు ఓవర్ ద నెక్స్ట్ 3 to 4 years. ద బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఓపెనింగ్ సో ఫార్. నేను ఆర్మీలోకి వెళ్తాను, నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నాకు జీవితాంతం నాకు బబ్బులు కావాలా అంటే ఇట్స్ అన్ ఆక్సిమోరాన్. ఇట్ డజంట్ మ్యాచ్. అసలు దానికి పొంతననే లేదు. నాకు పెన్షన్ కావాలి అనే దానికి పొంతననే లేదు.
మీకు అంత ఇష్టం ఉంటే మీకు పెన్షన్, ఒక సేఫ్టీ, లేకపోతే ఒక ఇన్సూరెన్స్, ఒక లైఫ్ టైమ్ ఇన్సూరెన్స్, అదంతా మీకు అంత అవసరం ఉంటే యూ హ్యావ్ అ చాయిస్, డోంట్ ఆప్ట్ ఫర్ ఇట్. ఎందుకంటే దేశభక్తిని ఎంప్లాయ్మెంట్గా ఊహించుకునే వాళ్ళు ఆర్మీలో జాయిన్ కావద్దు. అండ్ 4 years కోసము, 4 years కొంచెం ఇంక్రీజ్ చేస్తారేమో, 4 years కోసము నువ్వు సిద్ధమై వెళ్తే then they know, you know, and everybody else knows that you are there for the right reasons. Right reasons ante to fight and die for your country if required. ఖచ్చితంగా అని అంటలేను, ఇఫ్ రిక్వైర్డ్. అయితే నాకు ఇక్కడ ఏమనిపించిందంటే యూత్ న్యాచురలీ అంత పెద్ద ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేయరు అన్లెస్ దే ఆర్ ల్యాకింగ్ ఇన్ ఇన్ఫర్మేషన్. సో నేను డెఫినెట్లీ గవర్నమెంట్ ఒక అవుట్ రీచ్ చేసేది ఉండే, ఒక మెల్లంగా అంటే ఒక ప్రిలిమినరీగా కొంచెం దాని గురించి మాట్లాడి డిఫరెంట్ సెక్షన్స్తో మాట్లాడి అలా మెల్లంగా కూడా ఇంట్రడ్యూస్ చేయవలసి వచ్చేది ఉండే. బట్ నౌ దట్ ఇట్ హస్ బిన్ introduced and it is going to be adhered to, I don't see a reason why it should not be. ఎందుకంటే ఇంటర్నేషనలీ చూస్తే కూడా యునైటెడ్ స్టేట్స్ 9/11 తర్వాత US had one of the biggest conscriptions into the army. అంటే నార్మలీ ఆర్మ్డ్ ఫోర్సెస్ నా కెరియర్ అని చెప్పేసి వెళ్ళే వాళ్ళు కాకుండా సివిలియన్స్ ఆఫ్ వేరియస్ సెక్టర్స్ ఆఫ్ ద సొసైటీ, వేరియస్ employments or jobs etc, irrespective of gender, armed forces లో జాయిన్ అయినారు. వాళ్ళు ఒక టూర్, వాళ్ళు అక్కడ టూర్స్ అంటారు, దే డిడ్ 1 tour 3 tours 10 years into the army and they are called veterans. They come back and they get reassimilated into the society community. Israel has compulsory conscription. Every man and woman of a certain age, I believe it's 17 and a half or so to 21 or 22, I'm not sure of that range. Everybody of that age group has to compulsorily conscripted and has to be a part of the army, has to be trained. While dantla continue chestara lekapothe height ku vachestara, it's up to them. So compulsory conscription unna deshalalo లేని ప్రాబ్లం ఇక్కడ వాలంటరీగా బై చాయిస్ నీ ఇష్టం ఉంటే నువ్వు రా వచ్చి, యూ హ్యావ్ దీస్ సెట్ ఆఫ్ బెనిఫిట్స్, యూ ఆర్ గోయింగ్ టు బీ టేకెన్ కేర్ ఆఫ్, యూ ఆర్ గోయింగ్ టు బీ అసిమిలేటెడ్ ఇన్ అదర్ ఏరియాస్ అని అన్నప్పుడు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? అంటే చాలా ఇచ్చేసా అంటే ఇప్పటి వరకు బాగా ఇస్తున్నారు, ఇప్పుడు కూడా ఇవ్వాలని చెప్పేసా? ఐ మీన్ యూ కాంట్ టేక్ యువర్ ఓన్ కంట్రీ ఫర్ గ్రాంటెడ్ కదా. అగ్నిపథ్ స్కీమ్లో మనం చూసినట్టయితే చాలా మందికి ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే 4 సంవత్సరాల వరకు ఓకే, దాని తర్వాత ఏంటి? ఎందుకంటే 100%లో 25% ముందుకెళ్తారు, అవును, కానీ 75% బయటకు వచ్చిన తర్వాత అంటే వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు, అండ్ ఆ పర్టికులర్ ట్రైనింగ్ అనేది మార్కెట్ రిక్వైర్మెంట్కి దగ్గరలో ఉంటుందా, అండ్ దాని తర్వాత వాళ్ళు ఎట్లాంటి జాబ్స్ చేయాలి? ఎందుకంటే ఈ అగ్నిపథ్ స్కీమ్లో కూడా మనం చూసినట్టయితే నార్మల్ రిక్రూట్మెంట్సే జరుగుతాయి, కానీ దాని తర్వాత ఈ సిపాయి రేంజ్ చిన్న చిన్న ఇవే చూస్తారు, కానీ మిగతా పెద్ద రేంజ్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అని వాళ్ళ క్వశ్చన్. అండ్ వాట్ అబౌట్ ద 75% నుంచే ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అయినాయా అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. నేను ఐ అగ్రీ విత్, అంటే యూత్ ఈ ప్రొటెస్టర్స్తోని ఐ అగ్రీ విత్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్, వాళ్ళకు ఎగ్జిట్ పాలసీ క్లారిటీ లేదు. గవర్నమెంట్ కూడా ఆ ఎగ్జిట్ పాలసీని క్లియర్గా డిఫైన్ చేయలేదు. ఇట్ ఈస్ ఐ బిలీవ్ అంటే ఈ స్కీమే ఎంత డిస్రప్షన్, ఐ మీన్ ఇట్స్ అ పాజిటివ్ డిస్రప్షన్ ఇస్ వాట్ ఐ విల్ కాల్ ఇట్. ఈ స్కీమే ఎంత యూనిక్గా కీపింగ్ ఇన్ మైండ్ వరల్డ్ స్టాండర్డ్స్ ఉన్నదంటే వాళ్ళు అన్ని ఏరియాస్ని ఇంకా డిఫైన్ చేసుకుంటూనే వెళ్తున్నారు, అండ్ స్పెసిఫికలీ ద ఎగ్జిట్ పాలసీ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్టేట్ దట్ హోమ్ మినిస్ట్రీ, మర్చెంట్ నేవీ, ఇవాళ ఇన్ న్యూస్ మర్చెంట్ నేవీ, ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విచ్ has started yesterday, Mahindra, Bharat Forge, Hull, CAPF, CISF, CRPF, BSF, you create jobs for them, you create employment for them in all kind of security, supply chain, managerial, strategy
ఎక్కడ అవసరం ఉంటుందో ఇన్ ఆల్ ఆఫ్ దీస్ ఏరియాస్, బికాస్ దే విల్ బీ సో హైలీ స్కిల్డ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఎప్పుడైనా మనం చూసుంటాం, ఏదైనా ట్రైనింగ్ లాంగ్గా కంటిన్యూ అయితే ఆ ట్రైనింగ్ కొంచెం డైల్యూటెడ్గా ఉంటుంది, అంటే ఉంటుంది. ఏదైనా ఒక క్విక్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో దట్స్ వెరీ హైలీ intensive, be it strategically or be it the manner in which it is trained. So I believe the training that these people will get at the end of 4 years is going to be so proficient that they will be observed into all of the other government institutions in the civil society itself. అయితే ఇక్కడ my common man recommendation ఇక్కడ క్రియేట్, ఇప్పుడు మనకు రిజర్వేషన్స్ ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు. రిజర్వేషన్స్ తక్కువ చేద్దామని అనుకుంటున్న టైంలో, అంటే మనం 20 ఏళ్ళ నుంచి తక్కువ చేద్దాం అనుకుంటున్నాం, అవి తక్కువ అవుతలేవు కానీ ఎక్కువనే అవుతున్నాయి. ఆ రిజర్వేషన్స్ అలా ఉన్నప్పుడు మీరు ఇంకా డీలు, ఈలు, ఎఫ్లు, జీలు, హెచ్లకు వెళ్ళిపోయారు. ఆ టైంలో వై డోంట్ యూ గివ్ అ సాలిడ్ రిజర్వేషన్, ఆరక్షణ్, ప్రొటెక్షన్ టు the people who will come out of this. Okay. వాళ్ళకు సి అందరూ 46,000 నుంచి 25% అంటున్నారు. సో ఐ విల్ సే మేబీ 12,000 to 15,000 will be observed and the remaining, I'm bad with math, 28,000 to 30,000 will be coming back to us. Okay. So ఆ numbers ఉన్నప్పుడు why not create compulsory absorptions into different government sectors, different security related government sectors. Security related ante your generic home departments of the state government, as well as specialized agencies, security agencies like CRPF, BSF, CAPF, and have compulsory public private. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్స్ లేవు, అందరికీ తెలుసు. బట్ ఇన్ దిస్ స్పెసిఫిక్ ఇన్స్టెన్స్, ఇఫ్ ద ప్రైవేట్ సెక్టర్ కమ్స్ ఆన్ బోర్డ్, విచ్ ఎవర్ కంపెనీ కమ్స్ ఆన్ బోర్డ్, యూ కెన్ హ్యావ్ స్పెసిఫిక్ agreements with them. The government can have specific agreements to recruit X number of X percentage of people if they want. సో ఇప్పుడు ఈ కంపల్సరీ ఆర్ రాదర్ ఈ గ్యారంటీడ్, మన కంపల్సరీలు, గ్యారంటీలు ఇవన్నీ మనకు చాలా ఇష్టం, ఎందుకంటే we think we are entitled. ఓకే, సో ఈ కంపల్సరీ లేకపోతే అబ్జార్ప్షన్ మెథడ్స్, పాలసీస్ విత్ డిఫరెంట్ ఏజెన్సీస్, స్టేట్, సెమై గవర్నమెంటల్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ సెక్టర్ తోని ఉంటే, ఇప్పుడు అగ్నివీర్స్ బయటకు వచ్చినప్పుడు ఈ 28-30 పీపుల్ హూ కమ్ అవుట్, దాంట్లో అందరూ గవర్నమెంట్ సెక్టరే కావాలా, నాకు సెక్యూరిటీ కావాలా, నాకు ఇంకేం వద్దు అని అన్నారు కదా. దే ఆర్ క్వైట్ అ లాట్ ఆఫ్ రిస్క్ టేకర్స్ as well, who believe in themselves and who will say, okay, I will go out on my own and prove myself on the basis of my merit. And merit is a loaded word in India. There is barely any space for merit. And barely anybody who has the confidence to say that I will go out there and face the bloody world based on my merit. So andaru em choose cheskoru. So whoever is opting for the government services, quasi governmental or public sector, వాళ్ళందరూ అబ్జర్వ్ అయిన తర్వాతనే రిమైనింగ్ అంటే ఏమన్నా వేకెన్సీస్ ఉంటే అప్పుడు రెగ్యులర్ రిజర్వేషన్ సిస్టమ్లకు ట్రాన్స్ఫర్ చేయండి. అంటే అటువంటి గ్యారంటీ, దిస్ ఇస్ మై ఐడియా ఆఫ్ అన్ ఎగ్జిట్ పాలసీ ఫర్ పీపుల్ హూ కీప్ క్లామరింగ్ అబౌట్ పెన్షన్స్ అంటిల్ ద డే దే డై. మీరు పెన్షన్స్ అంటున్నారు కాబట్టి నాకు ఇంకో విషయం గుర్తొచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ 1991 లిబరలైజేషన్ తర్వాత ఇండియాలో గవర్నమెంట్ ఈ ఎకానమీని కంట్రోల్ చేసేది చాలా వరకు తగ్గించిందండి. యాజ్ అ రిజల్ట్ మనం చూసినట్టయితే గవర్నమెంట్ జాబ్స్ కూడా తగ్గిపోయినాయి. గవర్నమెంట్ జాబ్స్ తగ్గిపోయినాయి అండ్ ప్రైవేటైజేషన్, ప్రైవేట్ సెక్టర్ వైపు జనం వెళ్ళటం చాలా ఎక్కువైంది అండ్ ప్రైవేట్ జాబ్స్ క్రియేషన్ ఎక్కువైంది అనమాట. సో అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక విషయంలో ఐ వుడ్ లైక్ టు నో యువర్ ఒపీనియన్. అదేంటంటే జనరలీ కమ్యూనిస్ట్ కంట్రీస్లో జనరల్గా గవర్నమెంట్కి ఎకానమీ మీద కంట్రోల్ ఉంటుందండి. డెమోక్రటిక్ కంట్రీస్ కావచ్చు, మిగతా వాటిలో ఉండదు. సో ఇక్కడ గవర్నమెంట్ జాబ్సే నేను చేయాలి అని ఉండేటువంటి ఈ మైండ్ సెట్ యూత్లో
అది దీనికి ఇంకో కారణం అంటారా ఈ రోజున జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు? అండ్ వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ లిబరలైజేషన్ 1991 తర్వాత? ఆ మైండ్ సెట్టే కారణం. ఎందుకంటే ఆ మైండ్ సెట్ వీళ్ళు తెచ్చుకున్న మైండ్ సెట్ కాదు. ఆ మైండ్ సెట్ మన బేబీ బూమర్స్, ఐ మీన్ దీస్ పీపుల్ హూ వర్ బార్న్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, వాళ్ళు ఎంబటబడి ఇన్కల్కేట్ చేసిన మైండ్ సెట్. మీరు గవర్నమెంట్ జాబులు కొట్టుకుంటేనే, గవర్నమెంట్ సెక్టర్లో ఉంటేనే ఇది చేస్తారు. అరే ఏం గవర్నమెంట్ జాబులు మాట్లాడుతున్నారండి, ఇవాళ మన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీలు వస్తలేవు, ఎక్కడ సెక్యూరిటీ ఉంది, ఏం సెక్యూరిటీ ఉంది? సో వన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ సెక్యూరిటీ అండ్ ఈక్వేటింగ్ గవర్నమెంట్ జాబ్స్ విత్ సెక్యూరిటీ అంటిల్ ద డే యూ డై, దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్, యువర్ మెరిట్, యువర్ ఇంట్రెస్ట్ ఈవెన్. అయితే ఆ మైండ్ సెట్ నుంచి మన యూత్ బయటకు రావాలా అని అంటున్నాను నేను. ఆర్ యూత్ హ్యావ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ దేర్ ఓన్ లైఫ్స్ ఇన్ టు దేర్ హ్యాండ్స్. చెప్పే వాళ్ళు మస్తు చెప్తారండి, పెద్దోళ్ళు అయితే ఇంకా ఎక్కువ చెప్తారు. సో డూయింగ్ వాట్ యూ థింక్ ఈజ్ రైట్ అండ్ ఇమీడియట్లీ ఈజ్ రిక్వైర్డ్. అండ్ లిబరలైజేషన్ వాజ్ నీడెడ్. 1991లో ఆ లిబరలైజేషన్ రాకపోతే ఇండియా వుడ్ బీ ఇన్ డయర్ స్ట్రేట్స్. ఎందుకంటే 1991 కన్నా ముందు వీ వర్ లిటరలీ అట్ ద స్టేజ్, లిటరలీ అట్ ద డోర్స్ ఆఫ్ సెల్లింగ్ ఆఫ్ అవర్ ఫారిన్ కరెన్సీ. అంటే మన డాలర్ లెవెల్ ఎంత లో అయిపోయింది, మన ఎక్స్చేంజ్ రేట్ ఎంత తక్కువ అయిపోయిందంటే మనము మేజర్ నవరత్న అనుకునే అటువంటి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని అమ్ముకునే స్టేజ్లో ఉంటాం మనం. సో లిబరలైజేషన్, ఓపెనింగ్ అప్ ద మార్కెట్స్, saying no to protectionism was extremely important, and we are one of the biggest economies right now. We are probably the 5th biggest economy right now, and the 4th, if I'm not mistaken, 4th biggest military power in the world. And Agnipath is the only way, at least as far as I can see right now, where young, agile, highly trained, highly skilled people who are willing to take the risk. నేను 17, నేను 18, నేను 21, నా ప్రాణం నాకు ముఖ్యము, నేను ఇంత చిన్న ఉన్నప్పుడు నాకేమన్నా అయితే ఏమైతే జాయిన్ కాకు. There is always nobody is forcing you. There's always that option. And what is more of a pride than dying for your country? Dying in the old age తో చేస్తాము, disease తో చేస్తాము. Everybody has to die one day. Your death is like nobody else's. You will always be remembered. So that kind of legacy is something that you can't even describe or quantify in money or any which way. And quantifying it in money is the disrespect you give to that legacy, is what I'll say. So liberalization was extremely important. And privatization, capitalism and communism don't go hand in hand. Even China practices pseudo-communism is how I would put it. It is communist as far as its political, social, other structures are concerned. But it is completely capitalist as far as its economic structure is concerned. మనము చైనా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చైనా is, and manam geographically we are in a situation where we have enemies all around us. Yes. China is pushing at the LAC. China is trying to control and blackmail the entire Pacific Island nations, including it's pressurizing Australia, one of the biggest country. Today we have heard న్యూస్లో వచ్చింది ఏంటంటే చైనా ఇప్పుడు రష్యాను సైబీరియాలో హెల్కుతుంది కాబట్టి. దట్ ఈస్ వన్ థింగ్. చైనా హ్యాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మిలిటరీ ఫోర్స్ ఇన్ ద వరల్డ్. ఇట్స్ నేవీ ఇస్ వీక్. We have one of the best navies in the world. Okay. Probably America also may not be able to compare to our skill. Maybe weapons, yeah, because all the entire weapons industry is in America. So they are the biggest profiteers of the war. చైనా చూసినట్టయితే ఇందాక మీరు చైనా గురించి మాట్లాడారు కాబట్టి 25 లక్షల సైన్యం ఉన్నటువంటి చైనా 25 lakhs నుంచి 23 lakhs చేశారు. దాని తర్వాత ఇప్పుడు 10 lakhs ఉంటే సరిపోతుంది అనుకునేటువంటి పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం అమెరికా ఇందాక మీరు మాట్లాడేది యుఎస్ ఆఫ్టర్ 2017 40,000 సోల్జర్స్ కావచ్చు కొద్దిగా తగ్గించేటువంటి అవకాశం ఉంది అని వాళ్ళు అన్నారు. 2012 తర్వాత యూకే కూడా వాట్ దే సెడ్ ఇస్ 12% విల్ బి రెడ్యూస్డ్ ఇన్ ఆర్మీ. సో అన్ని దేశాలు చేస్తున్నప్పుడు మన దేశం కూడా ఇలా ఆలోచించడం మోడర్నైజేషన్ ఆఫ్ ఆర్మీ తప్పేముంది అని కొంతమంది. ఇట్స్ నాట్ మోడర్నైజేషన్, ఇట్స్
డిస్ట్రక్షన్ ఆఫ్ యంగర్ ఆర్మీ ఆర్ యంగర్ జనరేషన్ అని కొంతమంది అంటున్నారు. మీరు ఎటువైపు ఉన్నారు? నేను ఐ విల్ సే ఇట్స్ మోడర్నైజేషన్ ఆఫ్ ది ఆర్మీ యాజ్ వెల్ యాజ్ అప్లిఫ్టింగ్ ద యూత్ అని అంటున్నాను, అప్లిఫ్టింగ్ ద యంగర్ జనరేషన్. ఎందుకంటే మీరు అంత ఆర్మీని పెట్టుకొని కంటిన్యూస్గా విదౌట్ ఎనీ యాక్టివిటీ ఉంచడం కూడా కరెక్ట్ కాదు. అయితే యుక్రెయిన్ వార్ తర్వాత అన్ని దేశాలలో మళ్ళీ డిఫెన్స్ డిప్లాయ్మెంట్ కన్స్క్రిప్షన్ అన్ని దేశాలలో అక్రాస్ బోర్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూరోప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఎక్కువైపోయింది, ఇంక్లూడింగ్ వెస్ట్ ఏషియా. కన్స్క్రిప్షన్ మళ్ళీ ఆర్మీ రిక్రూట్మెంట్స్ ఎక్కువైపోయాయి. అయితే చైనా 10 lakhs కి చేసింది అనడం ఇట్ ఈస్ అ యూఫెమిజం. ఇట్ ఈస్ ఐ వుడ్ సే అ హాఫ్ ట్రూత్. it's a false truth is how I would say. ఎందుకంటే America has more than 80 placements of its army across the world. That is how it's managing to quote unquote control the world. American military has deployed its army, navy and its vessels at different strategic locations, more than 80 across the world. China, our very kind neighbor, that has at least 30 deployments of its army across the world at strategic areas. ekkada super power and travel chesevallu mottamu Pacific islands lo China deployment undi, most of it. Africa, countries that they can push. Okay. Africa. So they are ఈ ఆర్మీస్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ డొమెస్టిక్ ఆర్మ్ ఫోర్సెస్ని చూడడానికి తక్కువ చేస్తూ వాళ్ళ ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ని ఎక్కువ చేస్తున్నారు. దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. వై డూ వి, ఇట్స్ నాట్ లైక్ వీ సిట్ హియర్ అండ్ వీ లవ్ అమెరికా. ఇట్స్ అన్ అదర్ కంట్రీ అండ్ it's there where it is. Dollars, it's another country. It's a different story for another interview. But the basic thing is its military might, and its military might is mind-boggling. Nobody would want to get into a war with America. At the same time, nobody would want to get into a war with China. But if India is forced to get into a war with China, are we up to the mark? We are very much up to the mark, but we need to be better. And this scheme is the way to make you fighting fit, agile, completely techno savvy. I can barely use గ్యాడ్జెట్స్. అంటే నేను ఎంత అవసరమో అంతే వాడతాను, ఆ తర్వాత నాకు వీటితో సంబంధం లేదు. మై నెక్స్ట్ జనరేషన్, ఐ మీన్ మై సన్, ఐ థింక్ హీ వాజ్ బోర్న్ విత్ ద మొబైల్ ఇన్ హిస్ హ్యాండ్. he can open anything and he can close anything and he can work immediately with any gadget that comes to his hand. That is the difference that a younger generation, a difference of 15 years is said to be one generation. That's the difference that you'll have. You cannot have an army where the average age is 32. Yes, you might be young in life, but you're not young or fighting fit for the army. Our bodies age every year, every minute, every day. So you can't be loose, you can't make excuses, you can't be mediocre. You can't make excuses for mediocrity. ఎందుకంటే ఆర్మీ ఈజ్ నాట్ అ సోషల్ వెల్ఫేర్ స్టేట్. సోషల్ వెల్ఫేర్ కావాలంటే అన్ని వేరే ప్రొఫెషన్స్ ఇంకేదో చేసుకోండి, బట్ సోషల్, బట్ యూ కాంట్. ఆర్మీలో అంటే యూ హావ్ టు బి ఫిట్ అండ్ ఫైన్. యూ హ్యావ్ టు బి, ఇట్స్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఇన్ ది ఆర్మీ. It's Darwin's theory. You are fit, you will survive, you will live for another day. If you're not, you're going to perish. And that's the way it is. And the army does not, it's not trying to sweeten it. It is what it is. The harsh reality ni cheppadu. The harsh reality. It is what it is. You accept it, you come. We welcome you. Okay. If not, you find another way. Defense budget, Indian defense budget మనం చూసినట్టయితే 2022 to 2023 మనం చూసినట్టయితే ఈ ఇయర్లో 5.25 lakh crores బడ్జెట్ అయితే దాంట్లో 1.2 lakh crores is only for pension. దీన్ని మీరు ఎలా చూస్తారు? I think that's too much for pension. That's too much for pension. 5.25 lakh crores లో 1.2 lakh crores ఆర్మీ బడ్జెట్లో, ఆర్మీ డిఫెన్స్ బడ్జెట్లో ఓన్లీ ఫర్ పెన్షన్స్. దట్స్ టూ మచ్. అంటే మనము గవర్నమెంట్ సెక్టర్లోనే, ఎస్ గవర్నమెంట్ సెక్టర్ ఇస్ ద లార్జెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ఎనీ కంట్రీ, కమ్యూనిస్ట్ అయినా క్యాపిటలిస్ట్ కంట్రీ అయినా, కానీ ప్రైవేట్ సెక్టర్లో కూడా ఇంతమంది అది భారమే అంటారా?
భారమేనా అది? తప్పకుండా ఇట్స్ ద బిగ్గెస్ట్ బర్డెన్ దట్ ఎనీ గవర్నమెంట్ హ్యాస్. అందుకని చెప్పేసి అక్రాస్ ద వరల్డ్, ఇండియాలో ఇప్పుడు ట్రై చేస్తున్నారు, బట్ అక్రాస్ ద వరల్డ్ సెవరెన్స్ ప్యాకేజెసే ఉన్నాయి. The pension schemes across the world after World War II have been gradually reduced. In fact, 1970s kallane most of the countries la pension system anedi teesesaru. There is a big severance package enough to take you, అంటే మీరు చదువుకుంటారా, you will want to earn a degree, you will want to start your own establishment, you will want to write a competitive exam and get into something. It's going to take care of you to ease your burden, financial burden across that. లేకపోతే మీరు దేంట్లోనైనా ఇన్వెస్ట్ చేసి ఇంకేదైనా చేస్తారు. సో బిగ్ సెవరెన్స్ ప్యాకేజెస్ ఇన్ ద ఫార్మ్, మన దగ్గర ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్ ఉంది. మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయినా, లేకపోతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అయినా, యూనిట్స్ అయినా, some central government universities, some national universities, they all have provident funds. They don't have pensions. So when they can be okay, or when they have to be okay with provident funds, why not you? అండ్ అట్ ద సేమ్ టైం ఈ అగ్నివేర్స్ కూడా ఈ 4 years తర్వాత ఎవరైతే బయటకు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా 11.71 lakhs అంటే దాదాపు 11,71,000 సేవానిధి ప్యాకేజ్ కింద ఇస్తున్నారండి. సో దే కెన్ స్టార్ట్ అ న్యూ బిజినెస్, దే కెన్ స్టార్ట్ సంథింగ్ ఫ్రెష్. సో దీన్ని మీరు ఎలా చూస్తారంటే, కొంతమంది హూ ఆర్ ఫర్ ఇట్, అంటే అగ్నిపథ్ స్కీమ్ బాగుంది అనే వాళ్ళకి వాళ్ళు ఏమంటారంటే దీని గురించి మాట్లాడుతున్నారు. ఈ 11.71 lakhs ఇస్తున్నాం కదా, బయటకు వచ్చే వాళ్ళు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. సో ఇది ఒక ఇనిషియేటివ్గా, ఇది ఒక పాజిటివ్ సైడ్గా మీరు ఎందుకు చూడట్లేదు అంటున్నారు? అవును, అబ్సల్యూట్లీ ఐ అగ్రీ విత్ దట్. ఎందుకంటే 11.71 lakhs తో పాటు ఎవ్రీ ఇయర్ ద సేవింగ్స్, అంటే యూ మైట్ హ్యావ్ సమ్ సేవింగ్స్. Experts are saying that savings may sometimes go up to 17 to 18 lakhs. So that is a huge, that is a good chunk. I won't call it huge. Oka good lump sum, oka healthy lump sum for you to either start something on your own, for you to study or get more, I would say, theoretical knowledge, degrees, further education, going somewhere, investing somewhere, or starting something on your own, or even trying to diversify into another sector, government, quasi government, etc., or the private sector. It is a good lump sum honey. And for a 23-year-old to a 24-year-old to get that kind of money, even in the rural area or the urban area, it is good enough. It's a big amount. And ఇంకొకటి అండి, చాలా మంది ఇంకొక వాదన ఏంటంటే, ఈ ఒక ప్రొటెస్ట్ తర్వాత ఈ వైడ్ స్ప్రెడ్ అన్రెస్ట్ కావచ్చు, చాలా మంది దీన్ని ప్రొటెస్ట్ చేసిన తర్వాత మనకు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పర్టికులర్ అగ్నివీర్స్ బయట వచ్చిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది అని చెప్పి ఒక స్టేట్మెంట్స్ కూడా మనం చూస్తున్నాం. సో ఇదంతా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ ప్రొటెస్ట్ చేశాం కాబట్టి వాళ్ళు ఇలా చెప్తున్నారు, బీజేపీ పాలిత ప్రాంతాల్లో లేకపోతే బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా బయటకు వస్తున్నా చెప్తున్నారు అంటారు. సో వాళ్ళకి వాళ్ళని ఉద్దేశించి మీరు ఏం చెప్తారు? ఐ థింక్ ఇట్స్ ఆల్ బిగ్ హంబక్ అండి. ఈ ప్రొటెస్టర్స్ని, అంటే ఆర్మీ, ఆల్ ద 3 generals when they interviewed, ప్రొటెస్టర్స్కి ఆర్మీలో ప్లేస్ లేదు అనడం కరెక్టే. ఎందుకంటే లైక్ సింప్లీ స్పీకింగ్, రిజర్వేషన్స్, మీడియాక్రిటీ, దీనికి ఎక్స్క్యూజ్, దానికి ఎక్స్క్యూజ్ విద్ ఇన్ ద కంట్రీ అండి. ఆర్మీలో దర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. యూ హ్యావ్ టు బీ ఫైటింగ్ ఫిట్ ఆర్ యూఆర్ నాట్. ఓకే, సో ఈ బీజేపీ పాలితనో లేకపోతే ఇంకో స్టేట్స్కి ప్రెఫరెన్స్ ఇవ్వరు అనేది ఐ థింక్ ఇట్స్ అ లాట్ ఆఫ్ హంబక్. ఎందుకంటే ఎవ్రీ డే వీఆర్ సీయింగ్ డిపార్ట్మెంట్స్, civil aviation department also open up a corridor, I would say, for Agniveers to get reassimilated into the said field. Civil aviation is not the defense, but it is what you are immediately trained to do as well. ఎందుకంటే అగ్నివీర్స్ ఆర్ అప్లికబుల్ టు ఆల్ ద నేవీ, ద ఆర్మీ, ద మిలిటరీ యాజ్ వెల్ యాజ్ ద ఎయిర్ ఫోర్స్ అని అంటున్నారు. సో you are specifically trained to undertake those jobs. So exit policy ni government clarify or solidify cheyali, cheste
I think there's no turning back to the scheme. అండ్ ఇంకొకటి అండి, ఎడ్యుకేటెడ్ బట్ అన్ఎంప్లాయిడ్. ఒక చిన్న రీసెర్చ్ ప్రకారం ఎడ్యుకేటెడ్ బట్ అన్ఎంప్లాయిడ్ మనం చూసినట్టయితే గవర్నమెంట్ జాబ్స్లో ఒక స్టేట్లో ప్యూన్ పోస్ట్కి సెక్రటేరియట్లో మనం చూసినట్టయితే 368 జాబ్స్ ఉంటే దానికి అప్లికేషన్స్ వచ్చినవి 23 లక్షలు. అండ్ ఇంకొకటి వెయిటర్ పోస్ట్కి అదే ఇంకొక స్టేట్ సెక్రటేరియట్లో మనం చూస్తే 13 పోస్ట్కి 7,000 అప్లికెంట్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ గ్రూప్ డి ఇన్ రైల్వేస్ మనం చూసినట్టయితే 90,000 అంటే 90,000 పోస్ట్కి దాదాపు 2,50,00,000 మంది అప్లై చేశారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారంటే ఉన్న జాబ్స్ ఏమో ఇన్ నంబర్స్ హండ్రెడ్స్లో, వేలల్లో, లక్షలో, ఒక చోట కోట్లల్లో ఉన్నాయి అప్లికెంట్స్. సో చాలామంది గవర్నమెంట్ జాబ్స్ వైపే మొగ్గు చూపుతున్నారా? అండ్ మీరు అన్నట్టు చేంజ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటారు? మీరు అన్ఎడ్యుకేటెడ్ యూత్ గురించి అంటున్నారు కదా, దట్ ఈస్ నాట్ జస్ట్ ద అన్ఎడ్యుకేటెడ్ యూత్. ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎంప్లాయిడ్ అని ఇందాక నేను చెప్పింది. అన్ఎడ్యుకేటెడ్ అండ్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ కూడా ఎంత ఉన్నారంటే కళ్ళకు నీళ్ళు వస్తాయి తెలుసా. వాళ్ళకు ఉన్న డిగ్రీలకు, వాళ్ళు అప్లై చేస్తున్న జాబ్లకు పొంతననే లేదు. నీకు ఇక్కడ ఒక రెస్పెక్టబుల్ ఒక కట్టింగ్ ఎడ్జ్ ఏరియాలో నిన్ను 17.5 నుంచే నిన్ను ఇట్లా యు ఆర్ బీయింగ్ అబ్జర్వ్డ్ into it ante what else do you want? You have so many kids who don't know what they want from life, what they want to do in that age group. You are in that horrible period called teenage where nen ijeyala acheyala, you are just wasting your time in in some canteen or a cafeteria, or you're dreaming big and not doing anything about those dreams. So you are in this very distracted frame of mind in that age group. God, I don't want to go back to that time. But when you are shown a way, అంటే ఇటువంటిది ఒక path ఉన్నది అని నువ్వు దాన్ని తీసుకొని, when you run with it, you are a force to reckon with at the age of 23. I don't think there are too many people who have that kind of savings or that kind of provident fund at 23. రచనా రెడ్డి గారు అగ్నిపథ్ని ఫుల్ ఫ్లెజ్డ్ గా సపోర్ట్ చేస్తారా? Absolutely, 200%. I am supporting the scheme 200% because మనము ఒక లేజీ స్టేటస్ కోకి అలవాటు అయిపోయినాం. మనకు అదే స్టేటస్ కో, అదే లేజీనెస్, అదే చల్తా హే యాటిట్యూడ్ కావాలి, అదే ఇష్టం. మనం దాంట్లోనే సెక్యూర్ ఉంటాం. మనకు దానికన్నా పైకి లేవ్వాలి అనే ధ్యాసనే ఉండదు. 95% of us live in that slumber. So we need a disruption like this called Agnipath. Okay. And the armed forces need it badly. Especially when China akkada poi gelki ikkada poi gelki, when you don't have friendly neighbors, you can't help but be prepared and be alert and agile all the time. On the toes undali. Eppudu నేను పాకిస్తాన్ గురించి మాట్లాడతానే లేను, ఎందుకంటే పాకిస్తాన్ is not even a comparison to us. అంటే అది it doesn't even we have to compare with China or US. We have to only compare with China or the US or any other, or maybe Japan, and Japan is a friendly country. But I'm saying our immediate neighbors hugging our borders are all two-faced. ఈ టాపిక్లో ఇంకొక క్వశ్చన్ అండి, అదేంటంటే చాలామంది మైండ్లో ఉంటుంది, ఎస్పెషలీ మనం చూసినట్టయితే ఈ రోజుల్లో చాలామందికి అవసరమైనటువంటి క్వశ్చన్, ఐ ఓపెనర్గా ఉండేటువంటి క్వశ్చన్. మనం ఇంకా కూడా ఈ రోజులో 2022లో కూడా గవర్నమెంట్ జాబ్స్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నామా? అండ్ ప్రైవేట్ జాబ్స్ ఉన్నప్పటికీ మనము 60 years వరకు హ్యాపీగా ఉండొచ్చు, 58 years వరకు హ్యాపీగా ఉండొచ్చు. గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అగ్నిపథ్ ఆర్ అగ్నివీర్స్. కాకపోతే మీరు అన్నట్టు లెయిడ్ బ్యాక్ యాటిట్యూడ్, లేకపోతే గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే హ్యాపీగా బతికేయచ్చు అన్నటువంటి ఆ దృక్పథం, ఆ మైండ్ సెట్ మారాలంటారా? ఖచ్చితంగా. యూ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ బీయింగ్ గెయిన్ఫుల్లీ ఎంప్లాయిడ్. అంటే నువ్వు అంటే నీ పరిస్థితుల మేరగా నీ చదువు నీ ఇంట్రెస్ట్ పొంతన పట్టి యూ హ్యావ్ టు బీ గెయిన్ఫుల్లీ ఎంప్లాయిడ్. ఆ గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ నీ ఇష్టం ప్రకారము, నీ కష్టం ప్రకారము ఉంటే దట్ ఈస్ అ లైఫ్ వెల్ లివ్డ్. అలా ఉంటే ఎవ్రీ డే ఫర్ యూ వేకింగ్ అప్ ఇన్ ద మార్నింగ్ అండ్ గోయింగ్ టు దట్ job is beautiful. It's satisfaction. And if that beauty ends in 30 years or that emantaru ugliness stays for 60 years, there is no fun. రచనా రెడ్డి గారు, అగ్నిపథ్ తర్వాత ఇంకొక బర్నింగ్ ఇష్యూ నవడేస్ ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షం మీద కక్ష కట్టి వ్యవహరిస్తున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు.
ప్రతిపక్షం వాళ్ళు. లేదు, మేము కరెక్ట్గానే రూల్స్ ప్రకారం వెళ్తున్నామని వాళ్ళు అంటున్నారు. అట్ ద సేమ్ టైం అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలి అని కొన్ని రాష్ట్రాల్లో చూస్తున్నారు అని చెప్పి ఒక నానుడి, చాలామంది కమెంట్. దానికంటే ముందు రాహుల్ గాంధీ గారి మీద ఈడీ రైడ్స్ మీరు ఎలా చూస్తారు? అందరి మీద జరిగినట్టు తన మీద కూడా జరుగుతున్నాయని అనుకుంటున్నాను. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే లేదు, బీజేపీ కావాలని మా మీద కక్ష కట్టి రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేసింది. ఎందుకంటే ఇందాక నేను అన్నట్టు ప్రతిపక్షమే లేకుండా చేయాలి అన్న దృక్పథంతో బీజేపీ ముందుకెళ్తోంది అంటారు. సో మీరు న్యూట్రలే మాకు తెలుసు, అందుకనే అడుగుతున్నాను. అఫ్ కోర్స్ మీరు చాలా స్ట్రాంగ్గా మాట్లాడతారు పొలిటికల్గా కూడా, అందుకనే అడుగుతున్నాం రచన గారు. ఈడీ ఇంటర్వ్యూస్ రేడ్ ఏం లేకుండా ఇక్కడ జస్ట్ ఇంటర్వ్యూసే. సో ఈ ఈడీ ఇంటర్వ్యూస్ ఇంకో ప్రతిపక్షాలు చిన్న చిన్న రీజనల్ పార్టీస్లో ఉన్న ప్రతిపక్షాల మీద కూడా జరిగింది. ఐ థింక్ రూలింగ్ పార్టీ ఆపోజిషన్లో ఉన్నప్పుడు కూడా లాస్ట్ డికేడ్లో 10 years ఆల్సో ఇనఫ్ జరిగినాయి. సో దీన్ని రాజకీయంగా ఒక పార్టీ ఎప్పుడైనా మమ్మల్ని టార్గెట్ చేసి దే ఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లాయిట్ అస్ అనే అంటది అనుకుంటున్నాను. బట్ ఈ అన్రెస్ట్, ఈ ఈడీ ఇంటర్వ్యూస్ మీద ఈ అన్రెస్ట్ ఏదైతే ఉంది కంట్రీలో ఉంది చూడండి, ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ జువెనైల్. ఐ థింక్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఐ థింక్ అంటే న్యూట్రల్ ఎడ్యుకేటెడ్ పీపుల్కి కూడా అది నచ్చదు. ఎందుకంటే సరే మీరు పొలిటికలీ మాట్లాడుకోండి, అదంతా దట్ ఈస్ ఫైన్. స్టాపింగ్ పబ్లిక్ ఎమ్యూనిటీస్, ధర్నాస్, రాస్తా రోకోస్, వ్యాండలిజం ఎట్సెట్రా. ఐ థింక్ ఇట్ లీవ్స్, అంటే ఎవరైతే దాన్ని చేస్తున్నారో అది సపోర్ట్లో అని వాళ్ళకు అనిపించినా కానీ జనరల్ పాపులర్స్కి అది నచ్చదు. వరుసగా మనం చూసినట్టయితే కాంగ్రెస్ నేతలకే ఈడీ నోటీసులు అందుతున్నాయి. బీజేపీ వాళ్ళు ఇది కావాలనే చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళ నోళ్లు మూయించడానికి ఇవన్నీ చేస్తున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. రీసెంట్గా రాహుల్ గాంధీ కాకుండా ఇంకా ఎవరికి వచ్చాయి నోటీసెస్? అంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే రాహుల్ గాంధీ మా యువరాజు. ఈ రాజులు పట్టాభిషేకాలు పక్కకు పెట్టేసేయాలండి. డెమోక్రసీలో చాలా అయిపోయింది. రాష్ట్రాలకు రాజులు యువరాజులు ఉంటారు, దేశానికి రాజు యువరాజు ఉంటాడు. ఏంటండి ఇది? వినడానికి కూడా హాస్యాస్పదంగా ఉంది. అండ్ అట్ సమ్ పాయింట్ యూ ఫీల్ సారీ, అంటే మన మెంటల్ గ్రోత్ దీనికన్నా ఎక్కువ ఇక పెరగదా అని చెప్పేసి. మనుషులు తప్పు చేయకపోతే ప్రూవ్ చేసుకోండి. నిరభ్యంతరంగా యాక్చువల్లీ ఎంతూజియాస్టిక్గా పోయి వాళ్ళను మీరు పెద్ద తప్పు చేస్తున్నారు, మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు, ఇలా జరిగింది, దిస్ ఇస్ ద ఎవిడెన్స్ అని ఇది చేస్తే కేసు వచ్చినప్పుడు అదే ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ కదండి. ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో కూడా లేదనుకుంటా అది ఎక్కువ. ఇట్స్ జస్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ. నోటీసులు అందించినంత మాత్రాన అదేంది ఎక్స్ప్లాయిటేషన్ అని నేను అన్నానండి. ఎస్పెషలీ బికాజ్ దాని గురించి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు కాబట్టి. ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తే వచ్చే ఎన్నికల్లో మాకు మార్గం క్లియర్ అయిపోతుందనా? ప్రతిపక్షం లేకుండా డెమోక్రసీ బతకలేదు. ఇప్పుడు అదే కదండి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ విషయానికి వచ్చేస్తే కూడా కేసీఆర్ గారు లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఒకప్పుడు మీరు ఉవ్వెత్తున లేచారు అని 100% ఎవరు రచనారెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అలా స్టేట్ మొత్తం తిరిగి చూసిందనమాట. కానీ దాని తర్వాత కొద్దిగా మీరు సైలెంట్ అయ్యారని అందరూ ఉంటున్నారు. నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించే అవును ఇదంతా వచ్చింది, బట్ ఆ కేసెస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయండి. కానీ స్టేజెస్ వేరే అయిపోయినాయి ఇప్పుడు. అంటే ద స్టేజ్ ఆఫ్ ద కేసెస్ ఆర్ డిఫరెంట్. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఉన్న కన్స్ట్రక్షన్, ద రీజన్ ఫర్ ద కన్స్ట్రక్షన్, అవన్నీ దే ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్ అండ్ పెండింగ్. బట్ న్యూ కేసెస్ హ్యావ్ బిన్ యాడెడ్. ఏంటంటే పునరావాసం రాకపోవడము, డబ్బులు తక్కువ ఇవ్వడము, డబ్బులు లేకుండానే కొన్ని ఏరియాస్లో డిపిఆర్ ప్రకారము, లేకపోతే డిపిఆరే లేదనుకోండి, బట్ ప్రాజెక్ట్ డిజైన్ ప్రకారం లేకుండానే కొన్ని ఏరియాస్ ఆక్రమించుకోవడం, అవి జరుగుతూనే ఉన్నాయి. మీరు నాతో మాట్లాడడం లేదు, నేను కూడా ఎవరితో మాట్లాడడం లేదు. బట్ ద కేసెస్ ఆర్ గోయింగ్ ఆన్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద కోర్ట్. అండ్ అఫ్ కోర్స్ రచనారెడ్డి గారు ఒకప్పుడు అయితే అఫ్ కోర్స్ రీసెంట్గా ఇంటర్వ్యూలో కూడా మాట్లాడాం, ఒక పార్టీలో జాయిన్ అయ్యారు, దాని తర్వాత తన ఇండివిజువాలిటీకి తగదన్నట్టు బయటకు వచ్చేసారు. సో రచనారెడ్డి గారు గోయింగ్ ఫార్వర్డ్ పార్ట్ టైం పాలిటీషియన్గా ఉంటారా,
లేకపోతే ఫుల్ టైం పాలిటీషియన్గా ఎప్పుడు చూడొచ్చు? అండ్ దట్టు ఒక పార్టీ వైపే తన అడుగులు వేస్తూ ఉన్నారని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. అది బీజేపీ కావచ్చా, లేదా కాంగ్రెస్ కావచ్చా? పార్ట్ టైం ఫుల్ టైం అని కాదండి. ఐ విల్ ఆల్వేస్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ పాలిటిక్స్ ఆర్ రాదర్ పాలిటిక్స్, ప్రజా సమస్యలు, పాలిటిక్స్ కూడా నన్ను వదలదు. నాకు మీరు పాలిటిక్స్ వదిలినా ఇలా చెప్పచ్చా, మీరు వదిలినా పాలిటిక్స్ మిమ్మల్ని వదలదు. అదే అంటున్నా కదా, లైమ్లైట్లోకి వచ్చారు. మీరే అన్నారు కదా, మీరు అప్పుడు అంతా మాట్లాడారు, ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అదే నేను నా పని నేను చేసుకుంటున్నాను, కానీ మనం మళ్ళీ దాని గురించి మాట్లాడుతున్నాం అంటే పాలిటిక్స్ విల్ నాట్. ఎందుకంటే ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో అసెంబ్లీలోనే మీ గురించి డిస్కషన్ వచ్చింది కదా. అవును. సో ఆబ్వియస్లీ when the state assembly is talking about you, నెక్స్ట్ అందరూ వెయిట్ చేసేదంటే లేడీ వకీల్ సాబ్ ఈసారి ఏం మాట్లాడతారో చూద్దాం. అందరూ వెయిట్ చేసేటువంటి టాపిక్. అండ్ మీరు తెలివిగా దాటవేశారు, కానీ రచనారెడ్డి గారు ఎటువైపు వెళ్తారు? టీఆర్ఎస్లోకి అయితే వెళ్ళరు అనుకుంటాను. నేను లేదా ఆప్షన్స్ కూడా ఓపెన్ ఉన్నాయా? ఫుల్ టైమ్ పాలిటిక్స్ మైట్ బి ఇన్ ద ఫ్యూచర్, బట్ ఐ కెనాట్. చాలా మంది కమెంట్స్ పంపించారు, వాళ్ళందరికీ కూడా ఆన్సర్స్ ఇప్పుడు రాబోతున్నాయి. పార్ట్ టైము ఫుల్ టైము నేను అలాగే ఉంటుంది, బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే నేను ఎటువైపు చూడడం లేదు. బట్ వై నాట్, ప్రాబబ్లీ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఒకవేళ మీరు అటువైపు అడుగులు వేస్తానని చెప్పారు కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎటువైపు ఎక్స్పెక్ట్ చేయాలి? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడే ఇక్కడ చాలా ప్రామినెంట్గా కనిపిస్తున్నాయి. సో ఎటువైపు? ఎందుకంటే కేసీఆర్ గారిని మీరు ఆ రేంజ్లో విమర్శించారు కాబట్టి టీఆర్ఎస్ అయితే కాదు అని అంటారు, కాకపోతే అటువైపు కూడా లేకపోలేదని కొంతమంది అంటారు, కాకపోతే బీజేపీ అని చాలామంది ముక్తకంఠంతో అంటున్నారు. సో రచనారెడ్డి గారు ఒకవేళ మౌనమే సమాధానమా, లేకపోతే ఎలా ఆన్సర్ చెప్తారు దీనికి? నేను మనసులోనైతే ఏది అనుకోలేదు, బట్ మేబీ నాట్. అంటే ఎటువైపు మేబీ అంటే there's no assurance, కానీ ఆ టైంలో ఎక్కడికో తెలియదు, కానీ గమ్యం అయితే తెలియదు, కానీ ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. ప్రయాణం ఎప్పుడో స్టార్ట్ అయింది అండ్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసారని చెప్పొచ్చా? దగ్గరికి రావాలి కదా ఏదో ఒక పాయింట్లో. ఐ థింక్ ద పాయింట్ విల్ బి సూన్. అండ్ ఈ క్వశ్చన్ అవుట్ ఆఫ్ దిస్ కాంటెక్స్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా అనిపించిందండి ఒక లాయర్ వృత్తిలోనే సరిపోదు, ఇలాంటి విషయాల్లో ప్రజా సమస్యల్లో కొట్లాడాలంటే 100% ఒక పొలిటికల్ పార్టీ జెండా మనకు అవసరం, వాళ్ళ అజెండా మనకు అవసరం అని, ఆఫ్ కోర్స్ ఒక పదవి అవసరం అని ఎప్పుడు అనిపించిందా? ఎప్పుడు అనిపిస్తుంది, బికాస్ దెర్ ఇస్ నో పవర్ లైక్ పొలిటికల్ పవర్, నాట్ ఇన్ ఇండియా, నాట్ అక్రాస్ ద వరల్డ్. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. పదవిలో ఉంటేనే న్యాయం జరుగుతుందా? పదవిలో ఉంటేనే న్యాయం అనేది అదొక యూఫెమిజం అండి, అదొక అది కనిపించని నిజం. న్యాయం అనేది మనము ఆబ్జెక్టివిటీ, అది మీకొకటి న్యాయం అనుకోవచ్చు, నాకొకటి న్యాయం అనుకోవచ్చు, కానీ పదవిలోనే ఏదన్నా మంచి లేకపోతే చెడు అయితే ఖచ్చితంగా చేయొచ్చు, మంచి ఖచ్చితంగా చేయొచ్చు. ఓకే, యా. అండ్ చాలామంది ఇంకొక క్వశ్చన్ పంపించారు బిఫోర్ ఐ గో ఫర్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. ఒకళ్ళు పంపించారు, ఒకవేళ ఫ్యూచర్లో రచనారెడ్డి గారు అఫ్కోర్స్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్గా ఒక ప్రజాక్షేత్రంలోకి వచ్చి అండ్ అఫ్కోర్స్ పవర్లోకి వచ్చిన తర్వాత ఆవిడ హోమ్ మినిస్టర్ అయితే ఎలా పరిస్థితి ఉంటుంది తెలంగాణకి? హోమ్ మినిస్టర్ అయితే రచనారెడ్డి గారు లాంటి ఒక ఫైర్ బ్రాండ్ లేడీ వకీల్ సాబ్ హోమ్ మినిస్టర్ అయితే ఫస్ట్ థింగ్ దట్ యు వుడ్ డూ, లైక్ ఇన్ మూవీస్ భరత్ అనే నేను మూవీలో లాగా ఎలాంటి ఒక చేంజ్ తీసుకొస్తారు? అసెంబుల్ ఎవ్రీ సింగిల్ టాప్ కార్డర్డ్ ఆఫీసర్ అండ్ ప్రాబబ్లీ ఇమీడియట్ సెకండరీ, ఎందుకంటే అందరికీ స్పేస్ ఉండదు కాబట్టి. లేకపోతే ఐల్ ఇన్వైట్ దెమ్ ఆల్, స్టేడియంలోనే చేస్తాం. అండ్ ఐ విల్ సే వన్ థింగ్, ఫర్గెట్ ఐ am so and so. Even if I do something that is not supposed to be done, నేను తప్పు చేసిన, I should be booked for whatever I have done. నన్ను చూడొద్దు, పెద్దవాళ్ళు ఎంత స్థాయిలో ఉన్న వాళ్ళైనా పర్వాలేదు, నేనైనా పర్వాలేదు, నాతో ఉన్న వాళ్ళైనా పర్వాలేదు, బంధుత్వాలు ఏమి లేదు, నథింగ్. సో రచనారెడ్డి గారే తప్పు చేసినా నన్ను కూడా బుక్ చేయండి, అంతే. అలాంటి రోజు వస్తుందంటారా? ఐ హోప్ సో. అంటే నేననే కాదు, ఇంకా ఎవరైనా ఆ ధైర్యం ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే యువర్ కాన్ఫిడెన్స్ కమ్స్ ఫ్రమ్ యువర్ ల్యాక్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఇన్సెక్యూరిటీ అబౌట్ ఎనీథింగ్. అండ్ రచనారెడ్డి గారు, ఇంకొక ముఖ్య విషయం, రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా బాసర్కి వెళ్తూ ఉంటే ముందస్తుగా తన్ని అరెస్ట్ చేశారు, ప్రివెంటివ్ అరెస్ట్ కింద.
సో నేతలు ఒక ప్రొటెస్ట్ చేయడం కూడా ఈ రోజులో తప్ప అని కొంతమంది అడుగుతున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రొటెస్ట్ చేయడం తన రైట్ అని కొంతమంది అంటున్నారు. తనకు కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్ని కూడా డిప్రైవ్ చేస్తున్నాను కొంతమంది అంటున్నారు. సో అలా వెళ్ళే ముందే ప్రివెంటివ్గా అరెస్ట్ చేయడం అసలు మనకు ఉందంటారా? సో యాజ్ అ అడ్వకేట్, యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ ఇండియా మీరేమంటారు రచన గారు? ప్రివెంటివ్ అరెస్ట్ ఈజ్ కంప్లీట్లీ ఇల్లీగల్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అతని జాబ్ ఆర్ అదర్ హిజ్ రెసిగ్నేషన్ హోదా యాజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా, ఒక మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్గా వెళ్ళి ప్రొటెస్ట్ చేయాలనో లేకపోతే వెళ్ళి పరామర్శించాలో, మాట్లాడాలో, తెలుసుకోవాలో ఏదన్నా ఒకటి చేయొచ్చు. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ a violation of his fundamental right under the constitution. And right to protest అయితే మన fundamental right లో ఉంది. Right, there is no right for violence. Violent protest ఎటువంటి ఫండమెంటల్ రైట్ లేదు. బట్ రైట్ టు ప్రొటెస్ట్ అంటే మన వ్యూ పాయింట్ని ఎదుట వాళ్ళకు చెప్పడం అనేది ఇట్స్ అ ఫండమెంటల్ రైట్. సో ఎవ్రీబడి ఇంక్లూడింగ్ ఎస్పెషలీ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్ హ్యాస్ అ రైట్ టు ప్రొటెస్ట్. ఈ ప్రివెంటివ్ అరెస్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్ అక్కడేమో అయిపోతుంది అనేది అజంప్షన్స్. మీకు చేతనైతే కంట్రోల్ చేయండి, బికాజ్ లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో ఉంది. కానీ ఈ మధ్య అందరికీ సెక్యూరిటీనే ఎక్కువైపోతుంది, లా అండ్ ఆర్డర్లో అసలు హోమ్ డిపార్ట్మెంటే లేదు. బట్ అది పక్కకు పెడితే ద జాబ్ ఆఫ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఈజ్ టు ప్రొటెస్ట్ అండ్ టు ఇన్ఫార్మ్ సిటిజన్స్ ఏం జరుగుతుందో అని చెప్పేసి. సో అలా చేయడాన్ని ఆపడం అండర్ ద గాబ్ ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది ఇట్స్ ఇల్లీగల్ అండ్ ఇట్స్ అన్కాన్స్టిట్యూషనల్. అండ్ వాళ్ళు ఏమంటున్నారంటే తెలంగాణ ఉద్యమం సమయంలో ఇలాంటివన్నీ కనపడలేదా? మీరే కదా ఉద్యమం చేశారు, అందరూ కలిసే చేశాం కదా. సో అలాంటి సమయంలో కనపడినటువంటి ఈ ప్రివెంటివ్ అరెస్ట్లు ఇలాంటి సమయంలో మీరు వచ్చిన తర్వాత పవర్లోకి ఎలా చేయగలుగుతున్నారు అని అడుగుతున్నారు. ఆ ఐడియాలన్నీ అక్కడి నుంచే తెచ్చుకున్నారు కదా, మళ్ళీ తెలంగాణ ఉద్యమం నుంచే. ఎవరెవరిని కర్బ్ చేయాలి, ఎవరెవరిని అనగదొక్కాలా, ఎవరెవరిని లేవకుండా చేయాలా, అదంతా అక్కడి నుంచే. ఎందుకంటే తెలంగాణ వచ్చింది నాకు, మీకు, అందరికీ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండ్ గ్లాడ్. కానీ తెలంగాణ ఉట్టిగానే రాలేదు కదా, అందరూ ప్రొటెస్ట్ చేస్తేనే వచ్చింది. ఎంతో మంది అమరవీరులు ప్రాణం కోల్పోయారు, స్టూడెంట్స్ చాలా మంది వచ్చారు, చాలా మంది. అండ్ ఆ ప్రొటెస్ట్ని కర్బ్ చేయకుండా ఉండే అప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ కూడా కర్బ్ చేసేంత వరకు చేసింది. బట్ దాని తర్వాత దే కుడెంట్, దే షుడెంట్ అండ్ దే డిడ్ నాట్. అటువంటి రైట్ టు ప్రొటెస్ట్ సో వాళ్ళు చేయలేరు. రిజల్టెంట్ తెలంగాణ వచ్చింది. ఇప్పుడు అదే ఐ వుడ్ సే లెసన్స్ ఇక్కడ వాడుతున్నారు. ఎందుకంటే 2014లో రాగానే ద ఓన్లీ డిపార్ట్మెంట్ ఫుల్ కాన్సన్ట్రేషన్ 2 డిపార్ట్మెంట్ల మీద ఉండే. ఫస్ట్ హోమ్ డిపార్ట్మెంట్ మొత్తం స్ప్రూస్ అప్ చేయాలా, రిక్రూట్మెంట్, మెషినరీ, వెహికల్స్, ఎవ్రీథింగ్ స్ప్రూస్ అప్. ఎందుకు? టు క్లాంప్ డౌన్ ఆన్ ప్రొటెస్ట్ ఇన్ తెలంగాణ. దాని తర్వాత ద అదర్ డిపార్ట్మెంట్ దట్ ఫంక్షన్ డే అండ్ నైట్ ఇస్ ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్. టు కమ్ అప్ విత్, ఇక మనం దట్స్ అన్ అదర్ ఇంటర్వ్యూ, టు కమ్ అప్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ useful quote unquote projects, we don't know. So these are the only 2 departments that actually functioned and that keep functioning, and of course the excise department. సో రచనా రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. యాజ్ యూజువల్ మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా తూటాలా ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా యువతని జాగృతం చేసేలాగా ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలాగా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నెక్స్ట్ టైం ఇంకా మీ టైం మాకు కావాలి. ఇంకా సిగ్నేచర్ స్టూడియోస్లో మీ యొక్క మాటలు జనానికి చాలా వినిపించాలి. లాట్ ఆఫ్ పీపుల్ వాంట్ టు లిసన్ టు యూ అండ్ వాంట్ టు హియర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో వాళ్ళందరి కోసం ఒక మాట, మీ మాటల్లో యువత అందరికీ మీ మాట. దేన్నైనా మీరు ఒకటే దృష్టి కోణం నుంచి చూడకండి. ఏదైనా ప్రోస్ అండ్ కాన్స్ 2, అంటే దాని ఉపయోగాలు ఏమున్నాయో నిరుపయోగాలు ఏమున్నాయో అవి 2 చూసి ఆఫ్టర్ దట్ ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్కి రండి. ఎందుకంటే మీ గురించే, మీకోసమే. అండ్ అది ఎంప్లాయ్మెంట్ అయినా, గవర్నమెంట్ జాబ్స్ అయినా, ప్రైవేట్ జాబ్స్ అయినా, లేకపోతే మీ లైఫ్, మీ పర్సనల్ లైఫ్ అయినా, 2 ఏ ఇష్యూనైనా ఒక 2
పర్స్పెక్టివ్స్ల నుంచి చూస్తేనే అది ఒక కరెక్ట్, అంటే మీకు కావాల్సిన ఒక ఇన్ఫార్మ్డ్ ఆన్సర్ మీకు దొరుకుతుంది. సో అందుకని తొందరపడాలి మనం అందరం, ఎందుకంటే లైఫ్ ఈజ్ రన్నింగ్ అవుట్ అండ్ వీ నీడ్ టు అచీవ్, వీ నీడ్ టు ప్రూవ్, వీ హ్యావ్ మైల్స్ టు రీచ్. బట్ in that counting those miles also, don't forget to live and breathe. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much.